సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము వెర్రితనము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటూ లేఖనం సెలవిస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపమై ఉందనడానికి సూచనగా నేటి కాలంలో సిలువను గూర్చిన వార్త అనగా సువార్త అనేక మార్గాల ద్వారా అతి వేగంగా ప్రచురింపబడుతుంది. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి క్షణాల్లో చేరిపోతుంది. ఇంత వేగంగా సువార్త ప్రకటింపబడుతుందంటే యేసు రాకడ ఎంతో దూరంలో లేదు. ఈ భూమికి అంతం సమీపించింది. ఎవరూ నశించిపోకుండా ఉండడం కోసం ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద ఆడ మగ అందరికీ హెచ్చరికలు వెళ్తూనే ఉన్నాయి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అంటూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం. సువార్త ఎంత వేగంగా ప్రకటింపబడుతుందో సాతాను కూడా అంతే వేగంగా మనుషులను దేవునికి దూరం చేయడానికి ఎన్నో తంత్రాలను ప్రవేశపెడుతుంది. ఈ రోజుల్లో మనుషులు దేవుని కోసం కేటాయించే సమయం చాలా తక్కువ. రోజంతా సెల్ ఫోను, టీవీ, ఇంటర్నెట్లతోనే సమయం గడిచిపోతుంది. వాడుక ప్రకారం ఆదివారం చర్చికి వెళ్ళడం తప్ప మిగతా సమయంలో దేవుడు గుర్తురానంతగా వారి సమయాన్ని ఈలోక విషయాలకే వెచ్చిస్తున్నారు. క్రైస్తవులుగా పుట్టినందుకు చర్చికి వెళ్ళడం ఆనవాయితీ అయిందే తప్ప సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు తమ బాధ్యతగా ఎవరూ తీసుకోవడం లేదు. ఈ లోకానుసారమైన జీవితం జీవించే వారికి దేవుడు అన్న భావన జీవితంలో ఒక భాగం అవుతుందే తప్ప దేవుడే జీవితం అన్న ఆలోచన వారి ఊహకు కూడా అందదు. అలాంటి వారు సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయలేరు. వారి దృష్టిలో ఏ పని చేయలేని వారు, పని పాట లేకుండా ఖాళీగా ఉండేవారు మాత్రమే దేవుని పని చేస్తారని భావిస్తారు. క్రైస్తవులు కూడా అన్యజనుల్లా భావించడం వల్ల సువార్త ప్రకటించడం అనేది వెర్రితనంగా అనిపిస్తుంది. ధన సంపాదనలో భాగంగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకునే క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్ళి చందా ఇవ్వడమే భక్తి అయితే, విగ్రహాలను పూజించే అన్యజనులు కూడా గుడికెళ్ళి పూజ చేసి కానుక వేస్తారు కదా. మరి వారి భక్తికి మన భక్తికి తేడా ఏముంది? జీవితాంతం చర్చికి వెళ్ళి సువార్త వినే స్థాయిలోనే మన భక్తి ఉంటుంది తప్ప సువార్త ప్రకటించే స్థాయికి ఎదగడం లేదు. సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద లేదన్నట్టుగా అన్యులతో పోటీపడి మరీ ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. అసలు దేవుణ్ణి ఎరగని అన్యజనులకు సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా అనిపించవచ్చు. కానీ క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి ఏమనిపిస్తుంది? ఒకవేళ వారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తిగా అనిపిస్తే ప్రకటించకుండా ఉండగలరా? నిజంగా యేసు ప్రభువుని ప్రేమించేవాళ్ళు సువార్త ప్రకటించకుండా ఉండగలరా? దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుంది అన్న దాన్ని బట్టి మనం నశించే వారి వరుసలో ఉన్నామో, రక్షింపబడే వారి వరుసలో ఉన్నామో అర్థమవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.